వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర తీరాన్ని అయితే మనకు ఈ తుఫాన్ అయితే తాకిందండి. అయితే మనకు ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో భారీగా వర్షాలు అయితే ఉంటాయి. అయితే మనకు ముఖ్యంగా ఏ జిల్లాల్లో వర్షాలు ఉండబోతున్నాయి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బస్సులు అలాగే పాఠశాలలు కూడా అయితే పూర్తిగా మనకు రేపైతే మూసివేశారు. అయితే మనకు ఏ జిల్లాలో మొత్తంగా వర్షం ఉంటుంది ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ తుఫాన్ ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఈ తుఫాన్ ఇక్కడైతే మనకు తీరాన్ని అయితే తాకింది. అయితే ఇప్పుడు క్రమేణా ఇది మనకు కాకినాడ నుండి అయితే మనకు ఇదైతే తీరాన్ని అయితే దాటుతుంది. సో దాటిన తర్వాత మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నెల్లూరు జిల్లా కానివచ్చు, అలాగే మనకు తిరుపతి జిల్లా కానివచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చెన్నైలో కూడా అయితే మనకు భారీగా వర్షం అయితే ఉంటుంది. అలాగే మనకు ఇక మనం చూసుకున్నట్లయితే ఇది మనకు ఉదయానికి తీరాన్ని అయితే మనం ఇప్పుడు తాకింది. అయితే ఇది మనకు ఉదయంతో తీరం అయితే దాటేస్తుంది. సో దాటిన తర్వాత మనకు ముఖ్యంగా కాకినాడ జిల్లాలో అయితే రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే మనకు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ తిరుపతి, నెల్లూరు జిల్లా, అలాగే మనకు ఈ కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం అన్ని దగ్గరలో మనకి ఏంటంటే ఈ స్కూళ్ళకు సంబంధించి సెలవులు అయితే ప్రకటించారు. అలాగే కాకినాడ తీర ప్రాంతాలకు సంబంధించి ఏవైతే ఆర్టీసీ బస్సులు సర్వీసులు ఉంటాయో అవి కూడా అయితే నిలిపివేశారండి. అయితే మనకు ఈ రోజు రాత్రి బీభత్సమైనటువంటి వర్షాలు అయితే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే వర్షాలతో పాటుగా మనకేంటంటే ఈ చల్లటి గాలులు కూడా అయితే ఉంటాయి. సో ఈ గాలుల వలన ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే బయటకు వెళ్ళేవారు ఏదైనా పని ఎమర్జెన్సీ ఉంటేనే మీరు బయటకు వెళ్ళండి, లేదంటే కనుక మీరు ఇళ్లలోనే ఉండండి. అలాగే ఈ తుఫాన్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇది రేపు మనకేంటంటే ఆల్మోస్ట్ తీరాన్ని అయితే దాటేస్తూ అవకాశం అయితే ఉంది. తుఫాన్ పూర్తిగా మనకు తీరానికి దాటేందుకు 3 లేదా 4 గంటలు అయితే పడుతుందని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ చెప్పడం అయితే జరిగింది. అలాగే 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా అయితే వీస్తాయని, అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ నుండి అయితే అప్డేట్ అయితే వచ్చింది. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే ఉదయం ఎక్కడెక్కడ మనకు ఈ ఎఫెక్ట్ ఉండబోతుంది ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఇన్ఫర్మేషన్ కోసం తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.